సుగీలు చేసుకొని తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఇడ్లీకి లేదా దోశకి ఆడిచ్చిన పిండి ఉంటుంది కదా, దాంతో ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ముందుగా 2 కప్పులు పచ్చని పప్పు తీసుకొని బాగా కడుక్కొని హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ నానిన తర్వాత కుక్కర్లో వేసి 1 లేదా 2 విజిల్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ పప్పు అంతా ఉడికే లోపల 1 కప్పు మైదా పిండి, అలాగే 1 కప్పు ఇడ్లీ పిండి తీసుకొని కొద్దిగా ఉప్పు సోడా వేసుకొని వాటర్ వేసుకుంటూ బాగా బీట్ చేసుకుంటూ ఇలాగా కలుపుకోవాలి. అలా చేయడం వల్ల ఆయిల్లో వేయంగానే చేదకుండా వస్తాయి. తర్వాత 1 కప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. పప్పు అంతా నానిన తర్వాత 1 కప్పుకి 1 కప్పు బెల్లం వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని కొద్దిసేపు బెల్లము పప్పు మిక్సీకి వేస్తే కొంచెం లూజ్ వస్తుంది. అదంతా కొంచెం బాగా గట్టిపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలాగా చేసి పెట్టుకొని సైడ్లో పెట్టేసుకోవాలి. అలా ఉండలు చేసేటప్పుడు నేను 2-3 ఈజీగా తినే ప్యాన్లో కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకొని మనం చేసి పెట్టుకున్న ఉండలన్నీ కూడా పిండిలో ఒక్కొక్కటి అద్దుతూ చేదకుండా 1 బై 1 మెల్లగా ఇలా వదులుకోవాలి. 2 పక్కల రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్